నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు స్టూడెంట్ హబ్కు స్వాగతం. ఈరోజు మనం జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 2026 కరెంట్ అఫైర్స్ నుండి పరీక్షల్లో వచ్చే అవకాశం ఉన్న టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలను చూడబోతున్నాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇటీవల యూరోజోన్లో 21వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఏ. రొమేనియా, బి. బల్గేరియా, సి. క్రొయేషియా, డి. సెర్బియా. సమాధానం బి. బల్గేరియా. బల్గేరియా అధికారికంగా యూరోను తన కరెన్సీగా స్వీకరించి యూరోజోన్లో 21వ సభ్యదేశంగా చేరింది. దీని రాజధాని సోఫియా. బల్గేరియా కంటే ముందు 20వ దేశంగా క్రొయేషియా. 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? ఏ. ఏంజెలా మెర్కెల్, బి. మలాలా యూసఫ్జాయ్, సి. గ్రేసా మాచెల్, డి. డేవిడ్ ఎటెన్బరో. సమాధానం సి. గ్రేసా మాచెల్. మొజాంబిక్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త గ్రేసా మాచెల్ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. భారతదేశంలో ప్రతి ఏటా జాతీయ బాలికా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 20, బి. జనవరి 24, సి. అక్టోబర్ 11, డి. మార్చి 8. సమాధానం బి. జనవరి 24. బాలికల హక్కులు మరియు విద్యపై అవగాహన కల్పించడానికి 2008 నుండి ప్రతి ఏటా జనవరి 24న దీనిని జరుపుకుంటున్నారు. మార్చి 2026లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సిఎస్ఆర్ సదస్సు థీమేమిటి? ఏ. సుస్థిర మైనింగ్, బి. గ్రీన్ ఎనర్జీ మరియు గిరిజన వ్యవస్థాపకత, సి. సిఎస్ఆర్ ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడం, డి. గిరిజన ప్రాంతాలకు డిజిటల్ సమ్మేళనం. సమాధానం సి. సిఎస్ఆర్ ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఇటీవల వార్తల్లో నిలిచిన లంబాడా సామాజిక వర్గం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఏ. రాజస్థాన్ మరియు గుజరాత్, బి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, సి. మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్, డి. తమిళనాడు మరియు కేరళ. సమాధానం బి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. వివరణ: ఈ సామాజిక వర్గానికి ఉన్న ఎస్టీ హోదాపై సుప్రీంకోర్టు పునఃసమీక్ష చేస్తున్న నేపథ్యంలో వీరు వార్తల్లో నిలిచారు. టాటా కమ్యూనికేషన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎండి మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. ఎన్ చంద్రశేఖరన్, బి. రాజేష్ గోపీనాథన్, సి. గణేష్ లక్ష్మీనారాయణన్, డి. ఏఎస్ లక్ష్మీనారాయణన్. సమాధానం సి. గణేష్ లక్ష్మీనారాయణన్. గణేష్ లక్ష్మీనారాయణన్ జనవరి 2026 నుండి అమలులోకి వచ్చేలా టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓ డిజైగ్నేట్గా నియమితులయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాక్ ఆర్ట్ చేతిముద్రలు ఇటీవల ఏ దేశంలో కనుగొనబడింది? ఏ. థాయిలాండ్, బి. ఇండోనేషియా, సి. ఫిలిప్పీన్స్, డి. మలేషియా. సమాధానం బి. ఇండోనేషియా. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాతి చిత్రకళకు ఇండోనేషియా నిలయం. ఇందులో సులవేసి మరియు మూనా ద్వీపంలో 67,800 సంవత్సరాల క్రితం నాటి గుహ చిత్రాలున్నాయి. ఢిల్లీ యొక్క 2026 నుంచి 27 వరకు గ్రీన్ బడ్జెట్లో గ్రీన్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఏ. 15.50%, బి. 21.44%, సి. 10.25%, డి. 32.10%. సమాధానం బి. 21.44%.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 2026 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.03 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు గ్రీన్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సుమారు 21% నిధులను కేటాయించారు. ఇది గత ఏడాది మాదిరిగానే సుమారు 1348 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. అపారల్ ఎగుమతి ప్రోత్సాహక మండలి ఏఈపిసి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, బి. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సమాధానం బి. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ. ఇటీవల భారతదేశంలోని ఏ ప్రాంతంలో కోనోసెఫలస్ ఉస్మానీ అనే కొత్త మిడ్డోకాటిడీడ్ జాతిని గుర్తించారు? ఏ. వెస్ట్రన్ ఘాట్లు, బి. అండమాన్ దీవులు, సి. జమ్మూ మరియు కశ్మీర్, డి. ఈస్టర్న్ ఘాట్లు. సమాధానం సి. జమ్మూ మరియు కశ్మీర్. భారతదేశంలో ఆర్థోప్టెరా అధ్యయనంలో విశేష కృషి చేసిన ప్రొఫెసర్ మహమ్మద్ కమీల్ ఉస్మానీ గౌరవార్థం ఈ జాతికి కోనోసెఫలస్ ఉస్మానీ అని పేరు పెట్టారు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.